లివర్ అనేది మన బాడీలో ఉండే వెయిట్ ఎక్కువ ఉన్న ఆర్గాన్ అనమాట. 1.2 to 1.5 కిలోగ్రామ్స్ ఒక హ్యూమన్ బాడీ వెయిట్లో ఉంటుంది. సో ఇది మనకి రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్ అబ్డామెన్ రీజన్లో ఉంటుంది. సో దీనిలో మనం చూసుకునే మేజర్ డిసీజ్ ఏదన్నా ఉంది అని అంటే జాండిస్. సో జాండీస్లో మనం ఎక్కువ చూసే సిమ్టమ్స్ ఏంటి అంటే ఫుల్ బాడీ ఎల్లో కలర్లో మారిపోవడం, ఫీవర్ రావడం, నాసియేటెడ్ ఫీల్ అవ్వడం, లేదంటే సమ్ కేసెస్లో వామిటింగ్ కూడా చూస్తూ ఉంటాము. సో డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి మనం జాండీస్లో చూస్తూ ఉంటాం. సో ఇది ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అది హెపటైటిస్ వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో వస్తుంది. అండ్ అలాగే గాల్ స్టోన్స్, లేదు అని అంటే కామన్ బిలియరీ డక్ట్ ఏదైతే ఉంటుందో, బైల్ అబ్డామెన్లోకి ఇంటెస్టైన్లోకి వెళ్ళే డక్ట్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అవడం వల్ల కానీ, నెక్స్ట్ వేరే హెల్త్ కండిషన్స్, అందులో సిర్రోసిస్ ఆఫ్ లివర్, నెక్స్ట్ మెడికేషన్స్. సో లివర్లో ఉండే మేజర్ థింగ్ ఏంటి అంటే దానిలో ఉన్న ఒక చిన్న హెల్దీ సెల్ ఉన్నా కూడా రీజనరేటివ్ కెపాసిటీ అంటే మిగిలిన హెల్దీ సెల్స్ని గ్రో చేసే ఆ కెపాసిటీ అనేది దీన్నే మనం రీజనరేటివ్ కెపాసిటీ అంటాం. సో ఈ కెపాసిటీ అనేది లివర్కి ఉంటుంది. సో డ్రింకింగ్ ఎక్కువ చేయడం వల్ల, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల సెల్స్ అనేవి అన్నీ ఇన్యాక్టివ్ అయిపోయి నెక్స్ట్ డెడ్ అయిపోతాయి అనమాట. నెక్రోసిస్ ఆఫ్ సెల్స్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఆ లివర్లో ఉండే ఏదైతే ఈ రీజనరేటివ్ కెపాసిటీ ఉందో ఆ రీజనరేటివ్ కెపాసిటీని కోల్పోయి సో గ్రాడ్యువల్గా ఈ లివర్ క్యాన్సర్స్ కానీ, లేదు అని అంటే ఇంకా ట్రీట్మెంట్స్లోకి వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ. జాండిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఓల్ గ్రెయిన్స్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ కానీ, లేదు అని అంటే సిరియల్స్ ఎక్కువ తీసుకోవాలి. హైడ్రేటెడ్గా ఉండాలి. నట్స్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. దాంతోపాటు మంచి ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అండ్ వీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు ఏమైనా ఉంది అంటే అది షుగరీ ఐటమ్స్ అసలు తీసుకోకూడదు. నెక్స్ట్ పికిల్స్ కానీ, స్పైసెస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. అండ్ దాంతోపాటు ఆల్కహాల్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇట్లాంటివి ఏవి తీసుకోకూడదు.